హలో అండి. బాగున్నారా? నేను ఈరోజు మంచి స్వీట్ డిష్ చేశానండి. మలై బాద్షా. చాలా బాగుంది. చాలా టేస్టీగా వచ్చింది. ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ నేను కోవా తీసుకున్నానండి, పచ్చి కోవా. ఈ కోవా కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి చిన్ని బాద్షాల్లాగా తయారు చేసుకోవాలండి. అవి చేసుకునే ముందు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేసుకుందాం. 1 కప్పు షుగర్ తీసుకొని 2 కప్స్ వాటర్ వేయాలండి. గులాబ్ జామ్కి ఎలా సిరప్ అయితే ప్రిపేర్ చేస్తామో అలాగే చేసుకోవాలి దీనికి కూడా. ఈ షుగర్ సిరప్లో ఒక 2 యాలక్కాయలు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. షుగర్ సిరప్ మరుగుతూ ఉంటే మనం పక్కన బాద్షాలు చేసేసుకుందాము. ఒకదాని తర్వాత ఇలా ప్రాసెస్ చేసుకుంటే ఒకటి పక్కన అవుతూ ఉంటే మనం ఒక పక్కన చేసుకుంటూ ఉంటే ఈ డిష్ జస్ట్ 15 to 20 మినిట్స్లో అయిపోద్దండి. మంచి స్వీట్ మన హ్యాండ్స్తో మనం చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు. షుగర్ సిరప్ మరుగుతూ ఉంటే నేను ఇక్కడ పక్కన బాద్షాలు రెడీ చేసేసుకుంటున్నాను. చిన్ని ముద్ద ఒకటి తీసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో ఒక ఫింగర్తో నొక్కితే చాలు, చిట్టి బాద్షాల షేప్ వచ్చేస్తుంది. అన్నీ ఇలా చేసేసుకొని పెట్టుకోవాలండి పక్కన. చేతికి ఆయిల్ రాసుకుంటే ఆయిల్ కానీ గీర్ కానీ రాసుకోండి. చేతులకు అంటకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తాయి. షుగర్ సిరప్ మరుగుతూ ఉందండి. బాగా పాకం రాకూడదు, లైట్ ఆయిలీ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మీడియం హీట్ అవ్వంగానే ఒక్కొక్కటి వేసేసుకోవాలండి ఆయిల్లో బాద్షాలు. ఎక్కువ హై హీట్లో పెట్టేసి వేపకూడదు. హై హీట్లో పెట్టేస్తే పైన ఊరికే డార్క్ కలర్ వచ్చేస్తాయి కానీ లోపల అస్సలు వేగవండి, శుద్ధగా ఉంటాయి. లో టు మీడియం హీట్లో స్లోగా వేపుకుంటే చాలా గుల్లగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. ఈ స్వీట్ నేను ఒకసారి స్వీట్ షాప్లో తిని చాలా నచ్చిందండి నాకు. అప్పటి నుండి ఎలా చేసుకోవాలా ఏంటా అని ట్రై చేసి ఇంట్లోనే కోవా ప్రిపేర్ చేసుకున్నాను. ఒకరోజు మిల్క్ మిగిలిపోతే కోవా చేసుకున్నా. ఆ కోవాతోనే ఇలా ట్రై చేస్తే చాలా బాగా వచ్చినాయండి. ఇంకప్పటి నుండి పాలు ఎక్కువ ఉన్నప్పుడల్లా నేను ఇలా చేసేస్తూ ఉంటాను. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. వెయ్యంగానే ఫ్లిప్ చేసుకోకూడదు. కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక అప్పుడు తిప్పుకుంటే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తాయి. స్వీట్ షాప్లో కంటే చాలా యమ్మీగా వచ్చినాయండి. వాళ్ళు ఎలా చేస్తారా, హైజీనిక్గా చేస్తారా లేదా, ఏం ఆయిల్ యూస్ చేస్తారో అనే టెన్షన్ ఏమీ ఉండదు. మనం చేసుకుంటే ఆ స్వీట్ తింటున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ అది ఇంకో లెవెల్ అండి. స్వీట్ షాప్లో కొనేసుకున్నామా, తెచ్చుకొని తినేసామా, దానికంటే నేను చేసి అందరికీ నచ్చి బాగా తింటే వచ్చే హ్యాపీనెస్సే వేరు. ఏమంటారు? మీరు అంతేనా? చూసారా, చాలా బోల్గా చాలా క్రిస్పీగా వేగిపోయినాయి. ఈ కలర్ రాగానే తీసేసుకుందామండి. ఆయిల్లో నుండి తీసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటన్నిటినీ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. షుగర్ సిరప్ మరుగుతున్న షుగర్ సిరప్లోనే వేయాలి. అప్పుడే జ్యూస్ అంతా లోపలికి పట్టి చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే మరిగించి ఆఫ్ చేసేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే చాలా యమ్మీ మలై బాద్షాలు వస్తాయండి. చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా వచ్చినాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాలండి ఈ డిష్ని. అయితే ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు చెప్పండి.
చాలా బాగుంటాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.